ఈరోజు ప్ర రైతుల సమస్యల గురించి 3 మెన్ కమిటీ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. కానీ ఆ సమావేశంలో రైతుల సమస్యలు విని ఓకే మిమ్మల్ని పరిష్కరిస్తామని చెప్పి మమ్మల్ని పంపించడం కాకుండా, సంబంధిత అధికారులు సమస్య ఏంటి? దాని అధికారులెవరు? వాళ్ళకి ఏంటి సాధ్యాసాధ్యాలేంటి? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? రైతులు ఎలాంటి పరిష్కారం కోరుకుంటున్నారని మమ్మల్ని అడిగి మీకు ఈ సమస్య ఇది. ఓకే మీకు ఎలాంటి దీని సొల్యూషన్ మీ దగ్గరుందా? మా దగ్గరుంటే మేము చెప్తే దాని సాధ్యాసాధ్యాలు వెంటనే అధికారులతో మాట్లాడి, అక్కడికక్కడే ఆ సమస్య పరిష్కారం ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయగలరు అని టైమ్ లిమిట్ కూడా మాకు చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు ఈరోజు మేము 6, 7 సమస్యల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నెల కంటే ఎక్కువ టైం పట్టే సమస్యని కూడా అవసరమైతే పక్క జిల్లాల నుంచి కూడా మ్యాన్ పవర్‌ని తెప్పించి సర్వే చేయించి నెలలోపే పరిష్కారం చేయమని చెప్పి ఈరోజు పెమ్మసాని గారు అధికారులని పురమాయించడం జరిగింది. రైతులు చాలా సంతృప్తికరంగా ఉన్నామండి ఈ మీటింగ్‌తో. ఇక మీదట కూడా ఇలాంటి మీటింగ్ నెలకొకటి జరుగుతా ఉంటాయి. లేదా ఇంకా సమస్యలు ఎక్కువగా ఉంటే మధ్యలో కూడా మళ్ళీ మీటింగ్స్ పెట్టుకుందాం. నేను అందుబాటులో ఉంటాను. వచ్చి మీ సమస్యలన్నీ మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇంకా మేము ఈరోజు బాగా సంతృప్తి చెందింది ఏంటంటే హర్షించదగింది. రోడ్డు పోట్లు ఉన్న ఫ్లాట్లు చ కొన్ని కొన్ని అలాట్ చేయడం జరిగింది. కొన్ని రిజిస్ట్రేషన్‌లు కూడా అయిపోయాయి. రైతులు సెంటిమెంటల్ ఫీలింగ్స్ ఉంటాయండి రైతులకి. ఇప్పుడు వ్యవసాయం చేసేదంటే ఎలా ఉన్నా చేసేస్తారు. కానీ మాకిచ్చిన రెసిడెన్షియల్ ఫ్లాట్‌లో ఇల్లు కట్టుకోవాలి. కమర్షియల్ ఫ్లాట్‌లో వ్యాపారం చేసుకోవాలి. అలాంటి వాటికి రోడ్డు పోటు, రోడ్డు సోల్‌లో వచ్చినియి అంటే నష్టపోయేది రైతే. అలా నష్టపోకూడదు కాబట్టి రోడ్డు పోట్లున్నవి, రోడ్డు సోల్‌లున్నవి ఏవో తీసేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే, ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలంతా గవర్నమెంట్ గాని, సీఆర్‌డీఏ గాని పే చేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయండి. రిజిస్ట్రేషన్ అవ్వని ఫ్లాట్‌లు ఏదైనా ఉంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి అలాట్ చేయండి ఫ్లాట్ అని చెప్పి ఈరోజు పెమ్మసాని గారు చెప్పడం జరిగింది కమిషనర్ గారికి కానీ, అధికారులకు కానీ. అదేవిధంగా పెన్షన్‌లు, హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా గత గవర్నమెంట్ సృష్టించిన గందరగోళం వల్ల ఇప్పుడు ల్యాండ్‌లెస్ పీపుల్‌కి పెన్షన్ పెట్టారు. రైతులకి యాన్యుటీ వస్తుంది. రైతు కూలీలకి ఏంటి భృతి అని చెప్పి ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట్లాడి రైతు కూలీలకు కూడా నెలకింత అని పెన్షన్ పెట్టడం జరిగింది. ఆ పెన్షన్‌ని కూడా జనరల్ స్టేట్ పెన్షన్‌లో కలిపేసి గత గవర్నమెంట్ తీసేసింది చాలా మందికి. మరి రైతు పొలంలో కూలి పని చేసుకొని బతికే వాళ్ళకి ఏంటి ఆధారం అని ఈ రోజుకి వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ వాళ్ళందరికీ తిరిగి పెన్షన్‌లు రాయడం వాళ్ళకి తెలీదు. ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా రైతు కూలీలకి తెలీదు కాబట్టి ఇంటింటికి మీరే సర్వేకి పంపించి ఎవరైతే ల్యాండ్‌లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి పెన్షన్ వస్తుందా లేదా కనుక్కొని మీరే మళ్ళీ కొత్త పెన్షన్‌లు రాయండి. ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీస్ కూడా ఇంట్లో పెళ్ళయ్యి కొత్త కోడలొచ్చింది, పిల్లలు పుట్టారు, ఫ్యామిలీ సెపరేట్ అయ్యారు. వాళ్ళకి కూడా రాయండి ల్యాండ్‌లెస్ పీపుల్‌కి. హెల్త్ కార్డ్స్ కూడా అలానే ఇష్యూ చేయండి అని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పిన వినతిని కూడా ఆయన పెమ్మసాని గారు పరిగణలోకి తీసుకొని అదంతా కూడా సుముఖంగా ఉండటం ఆయన రెస్పాన్స్ అనేది చాలా బావుందండి. ఇలాంటి ప్రభుత్వంని మళ్ళీ ఎక్కడా చూడలేదు. రైతుల్ని ఏదో త్యాగాలు చేశారు, వదిలేసారులే భూములు ఇచ్చేశారు, అయిపోయింది వాళ్ళకి ఫ్లాట్లు కొట్టేసాం ఇలాంటివి కాకుండా ఇంకా సమస్యలు ఏమున్నాయని చెప్పి కూర్చోబెట్టి ఇలా మాట్లాడే అధికారుల్ని కూడా కూర్చోబెట్టి అక్కడికక్కడ పరిష్కారం చూపించే ప్రభుత్వాన్ని మేము ఎక్కడా చూడలేదండి. ఇది నిజంగా మేము మంచి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.